హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? ప్లే స్టోర్లో దొరికే మనీ వ్యూ అనే ఒక యాప్ ద్వారా మనం 5,000 నుంచి 10 lakhs వరకు లోన్ అయితే తీసుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో మనమైతే మనకి మొబైల్లో ఈ యొక్క మనీ వ్యూ అనే ఒక యాప్ని యూజ్ చేసి లోన్కి మనం ఎలా అప్లై చేయాలి అనే ప్రాసెస్ గురించి ఈ వీడియో మనం తెలుసుకుందాం. మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేసినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఎప్పుడైనా కనుక మీరు ఆఫ్లైన్లో కావచ్చు ఆన్లైన్లో కావచ్చు లోన్ తీసుకోబోయే ముందుగా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్లు అయితే ఆ లోన్కి సంబంధించి మీరైతే కొన్ని తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ మనీ వ్యూకి సంబంధించి ఈ యొక్క యాప్కి సంబంధించి మనం కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్లు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 1.33% వచ్చేసి మనకు పర్ మంత్ పడుతుందండి. అంటే మనం తీసుకున్న లోన్ బట్టి అనమాట. మనం ఎక్కువగా తీసుకుందాం అనుకోండి, సో మనకు 2.33% వరకు కూడా మనకు పడే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత మనకు 5 years వరకు సో మనమైతే ఈఎంఐని పెట్టుకోవచ్చు. ఇక అదేవిధంగా లోన్ అమౌంట్ వచ్చేసి మనకు 5,000 నుంచి 10 lakhs వరకు మనకైతే లోన్ అయితే వాళ్ళు ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది. మరి మనం లోన్ తీసుకునేటప్పుడు కొన్ని ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయండి. సో మనకు 2% నుంచి 8% వరకు ఈ యొక్క ఛార్జెస్ మనకైతే విధించడం జరుగుతుంది అన్నమాట. అంటే మనం తీసుకునే అమౌంట్ బట్టి గుర్తుపెట్టుకోండి. ఇక అదేవిధంగా మనం లోన్ తీసుకోవాలంటే సో మనకు ఒక ఎలిజిబిలిటీ ఉండాలి. ఆ యొక్క ఎలిజిబిలిటీ దేని గురించి అంటే మనం శాలరీ అంటే మనం జాబ్ చేస్తున్నట్లయితే 13,500 ప్లస్ మనకి శాలరీ అయితే ఉండాలి. తర్వాత మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినట్లయితే 15,000 వరకు మీరైతే శాలరీ అయితే మీకైతే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక అదేవిధంగా మనకు ఒకవేళ చెక్ కనుక బౌన్స్ అయింది అనుకోండి, ప్రతి మంత్ కూడా మీకైతే 500 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి అయితే ఉంటుందండి ఎవ్రీ వీక్కి. తర్వాత మనకు 2% మనకు ఓవర్ డ్యూ కూడా పట్టడం జరుగుతుంది. తర్వాత ఒకవేళ మీకు లోన్ కనుక మీరు క్లోజ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం మీరు ఎటువంటి ఫీజులో మీరు చెల్లించాల్సిన పని లేదండి. సో లోన్ మీరు ఎప్పుడైనా సరే క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. ఇక అదేవిధంగా మీరు ఒకవేళ కనుక మీకు లోన్ మీరు క్లోజ్ చేసుకుందాం అనుకున్నారు అనుకోండి, మొత్తం అమౌంట్ ఒకేసారి కట్టేద్దాం అనుకున్నారు అనుకోండి, సో మీరు 2 months 3 months అయిన తర్వాత అలా పే చేయడానికి వీల్లేదండి. సో మ్యాక్సిమం మనకేంటంటే 6 months తర్వాత మనం 6 ఈఎంఐలు పే చేసిన తర్వాత మన 7th ఈఎంఐకి వెళ్ళబోయే ముందు మీరైతే క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. మినిమం మనమైతే 6 ఈఎంఐలను ఖచ్చితంగా పే అయితే చేయాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా మీకు ఈ యొక్క అప్లికేషన్లో మీరు లోన్కి అప్లై చేయాలంటే కొన్ని ప్రూఫ్స్ అనేవి కావాలన్నమాట. సో మీకు ఐడెంటిటీ ప్రూఫ్ కింద పాన్ కార్డ్ ఏదైతే ఉందో అది మ్యాండటరీ అండి. ఈ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అనేది మనకు మ్యాండటరీ అనమాట. తర్వాత మనకు పాస్పోర్ట్ కావచ్చు, ఆధార్ కార్డ్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఐడెంటిటీ ప్రూఫ్ కింద మనకు అవసరం అన్నమాట. ఇట్లా ఏదో ఒకటి ఉండాలి. తర్వాత మనకు అడ్రస్ ప్రూఫ్ కింద మీరు పాస్పోర్ట్ కావచ్చు, ఆధార్ కార్డ్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు. సో మనకేంటంటే యూటిలిటీ బిల్స్ అండి. సో వాటర్ బిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, వీటికి సంబంధించి మనకేంటంటే బిఫోర్ 60 days లోపు మాత్రమే మనకి ఈ బిల్స్ అనేవి ఉండాలన్నమాట. ఒకవేళ మనం లోన్ తీసుకున్నప్పుడు ఈ మనీ వ్యూ యాప్లో మనకు కనుక ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే, లేకపోతే ఏదైనా మనం కస్టమర్ కేర్ని సంప్రదించాలంటే మనకు కొన్ని టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు, మెయిల్ ఐడీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 08045692002. తర్వాత మనకు లోన్ పేమెంట్ క్వారీస్ సంబంధించి ఒక మెయిల్ ఐడి ఇచ్చారు, లోన్ క్వారీస్ సంబంధించి ఒక మెయిల్ ఐడి ఇచ్చారు, జనరల్ క్వారీస్ సంబంధించి మనకు ఇంకో మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఇప్పుడు మనం అయితే ప్రాసెస్ చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి మనీ వ్యూ పర్సనల్ లోన్ యాప్ అని చెప్పేసి మీరైతే టైప్ చేసి సెట్ చేయండి. మనకు స్టార్టింగ్లోనే ఒక యాప్ మనకైతే గ్రీన్లో మనకు ఎం అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీరైతే క్లిక్ చేసి ఆ యొక్క అప్లికేషన్ మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. సో మనకి ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ మీద మీరు ట్యాప్ చేయండి. మనకు ఓపెన్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకు స్టార్టింగ్లోనే ఒక హీరో అయితే కనిపిస్తూ ఉంటాడు. ఇక్కడ మనకు డౌన్లో గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరైతే క్లిక్ చేయండి. తర్వాత మనకు నెక్స్ట్ ప్లేజ్లో వీ నీడ్ ఫర్ పర్మిషన్స్ అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టిక్ బాక్స్ మీద టిక్ ఇచ్చేసి మీరు ఆ అగ్రిమెంట్ మీరు ట్యాప్ చేయండి. తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్లో అలౌ అని చెప్పి అడుగుతుందండి. మీరైతే అలౌ అయితే క్లిక్ చేసేయండి. తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్లో చూసే అకౌంట్ అండి. అంటే మీ యొక్క మొబైల్లో మీరు ఏదైతే అకౌంట్ యూజ్ చేస్తున్నారో మెయిల్ ఐడి సంబంధించి ఆ యొక్క మెయిల్ ఐడి మీరైతే సెలెక్ట్ చేసుకుని మీరైతే ఓకే అయితే క్లిక్ చేయండి. మనకు నెక్స్ట్ పేజ్లో వెల్కమ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి మనకు డిస్ప్లే అవుతుంది. తర్వాత మీకు మొబైల్ నెంబర్ మీరైతే ఇక్కడైతే ఎంట్రీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మనకు డౌన్లో ఒక టిక్ బాక్స్ ఇచ్చేసి మీరైతే గ్రీన్లో మీరైతే కంటిన్యూ మీద ట్యాప్ చేయాలి. మనకు నెక్స్ట్ స్టెప్లో టెల్ హస్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి మనకు అడుగుతారు. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేము, మీ యొక్క లాస్ట్ నేము, తర్వాత మీ యొక్క ఎడ్యుకేషను, తర్వాత మీరు శాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడా మీరైతే టిక్ ఇచ్చుకోవాలి. తర్వాత మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుందో మీరైతే ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ కూడా మీరైతే అక్కడైతే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మనకు ఎంతైతే లోన్ అవసరం ఉంటుందో ఇక్కడ మనమైతే ఈ యొక్క బ్లాక్ని మనమైతే డ్రాగ్ చేసి మనమైతే ఎంత అమౌంట్ కావాలో అంత మనమైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం సెలెక్ట్ చేసిన తర్వాత డౌన్లో మనకు
ఎన్ని నెలలు కావాలో మీకు అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటుందండి. తర్వాత మనకు ప్రాసెసింగ్ కూడా ఫీజు కూడా మనకైతే చూపిస్తూ ఉంటుంది. సో నేనేంటంటే ఎగ్జాంపుల్కి 5,000 నేనైతే ఎంటర్ చేస్తాను. ఇక్కడ మన డౌన్లో కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ అని ఉంది. ఇక్కడ మీరైతే క్లిక్ చేయండి. మనకు నెక్స్ట్ స్టెప్లో ఏ లిటిల్ మోర్ అబౌట్ యూ అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ అండి, మనం ఏం చదువుకున్నామో ఇక్కడ మనం సెలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఫాదర్ నేమ్ అండి, మీ యొక్క తండ్రి గారి పేరు మీరైతే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది యాజ్ పర్ పాన్ కార్డులో ఉన్న విధంగా. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అండి, ఫుల్ నేమ్ మీరైతే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు ఓన్ హౌస్లో ఉన్నారా రెంటెడ్ హౌస్లో ఉన్నారా అని చెప్పేసి మీరు ఇక్కడ ఒక బబుల్ అయితే క్లిక్ చేయమని అడుగుతారు. సో మీరైతే రెంటెడ్ హౌస్లో ఉంటే రెంటెడ్ హౌస్ మీద మీరైతే బబుల్ మీద క్లిక్ చేయండి. ఓన్ హౌస్లో ఉన్నట్లయితే ఓన్ హౌస్ మీద మీరైతే క్లిక్ చేయండి. తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ స్టెప్లోకి వచ్చినట్లయితే వెరిఫై కేవైసీ అండి. ఇక్కడ మనకు 2 కేవైసీలను చూపిస్తూ ఉంటాయి. పేపర్లెస్ ఈకేవైసీ ఆధార్ ద్వారా, తర్వాత మనకు డీజీ లాకర్ కేవైసీ అండి. సో చాలామంది ఏంటంటే పేపర్లెస్ ఈకేవైసీ తెచ్చుకుంటారు ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి. సో కొంతమంది అంటే డీజీ లాకర్ అకౌంట్ ఉన్నవారు ఇది చేస్తూ ఉంటారు అనమాట. సో ఉన్నా లేకపోయినా సరే మనం ఇక్కడైతే అకౌంట్ క్రియేట్ అయితే చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇక అదేవిధంగా సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే డీజీ లాకర్ కేవైసీని మనమైతే క్లిక్ అయితే చేద్దాం. నెక్స్ట్ పేజ్లో డీజీ టెక్కి సంబంధించి ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి మనకు ఒక ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ మీరైతే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు డౌన్లో ఒక క్యాప్చర్ అయితే ఉంది. ఆ క్యాప్చర్ని మీరైతే మిస్టేక్ లేకుండా ఎంటర్ చేసి నెక్స్ట్ పై మీరైతే ట్యాప్ చేయండి. మనకు నెక్స్ట్ పేజ్లో మనకి ఆధార్ కార్డుకి ఏదైతే లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి మనకైతే ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీని మీరైతే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఎంట్రీ చేసిన మనకు డౌన్లో సబ్మిట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరైతే క్లిక్ చేయండి. తర్వాత మనం క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్లో సెట్ యువర్ సెక్యూరిటీ పిన్ అని చెప్పేసి మనం అడుగుతారండి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మీకు డీజీ లాకర్ అకౌంట్ ఉంటే ఏ ప్రాబ్లం లేదు. ఒకవేళ అకౌంట్ లేకపోతే మాత్రం మీరైతే కొత్తగా డీజీ లాకర్ సంబంధించి ఒక సెక్యూరిటీ పిన్ మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మీరు ఎంటర్ చేసి డన్ మీద క్లిక్ చేయండి. మనకు నెక్స్ట్ పేజ్లో బజాజ్ డీజీ లాకర్ అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటుంది. డౌన్లో మనకు ఎలో కూడా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎలో మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. మనకు నెక్స్ట్ పేజ్లో ఏంటంటే అప్లోడెడ్ డాక్యుమెంట్స్ అండి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క సెల్ఫీ అండి. సో ఇలా మీరు మొబైల్ ఇలా పెట్టేసుకొని సో మీరైతే సెల్ఫీ దిగేసి మీరైతే అప్పటికప్పుడు మీరైతే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మన డౌన్లో డన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, డన్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ తీసుకెళ్తుందండి. అక్కడ మనకేంటే సెలెక్ట్ బ్యాంక్ అనమాట. మీరు ప్రస్తుతానికి ఏ బ్యాంక్ అకౌంట్ యూజ్ చేస్తున్నారో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ మీరైతే సెలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మనకు ఇక్కడ మనం ఏంటంటే ఇన్కమ్ సంబంధించి ఒక వెరిఫికేషన్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకు నెక్స్ట్ పేజ్లో బ్యాంక్ స్టేట్మెంట్ వయా ఓటీపీ, తర్వాత మనకు నెట్ బ్యాంకింగ్, అప్లోడెడ్ బ్యాంక్ స్టేట్మెంట్ అని చెప్పేసి మనకు 3 ఆప్షన్లు చూపిస్తాయి అనమాట. సో మనకేంటే బ్యాంక్ స్టేట్మెంట్కి సంబంధించి మనం ఓటీపీ ద్వారా సబ్మిట్ చేయవచ్చు వాళ్ళకి. తర్వాత నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనమైతే సబ్మిట్ చేయవచ్చు. లేకపోతే మీరు డైరెక్ట్గా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మినీ స్టేట్మెంట్ తీసుకొని దాన్ని తీసుకొచ్చి కూడా మీరు అప్లోడ్ అయితే చేయొచ్చు అనమాట. సో నేనేంటంటే అక్కడ దాకా వెళ్ళాను కాబట్టి సో నేను ఆన్లైన్ చేస్తాను కాబట్టి ఇప్పుడు ఏంటంటే నెట్ బ్యాంకింగ్ నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనకు నెక్స్ట్ పేజ్లో మీ యొక్క బ్యాంక్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి మీరైతే నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మనకు బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మనకు నెక్స్ట్ పేజ్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు అకౌంట్ నెంబర్ మీరైతే ఎంటర్ అయితే చేయాలి. తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా మీ యొక్క అకౌంట్ నెంబర్ మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క పాస్బుక్ మీద ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఉంటుంది. ఆ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ మీరైతే ఎంట్రీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మనం ఎంట్రీ చేసిన తర్వాత డౌన్లో వెరిఫై నవ్ అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. మనకు వెరిఫై అయిన తర్వాత మనకు సెకండ్ పేజ్లో మన లోన్ అప్లికేషన్ సంబంధించి మన యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి మనకు ఒక రివ్యూ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకు లోన్ అమౌంట్ వచ్చేసి 5,000 అండి. తర్వాత మంత్లీ ఈఎంఐ వచ్చేసి 1,768 రూపాయలు. తర్వాత మనకు 3 నెలల వరకు మనమైతే ఈ యొక్క ఈఎంఐ పే చేయొచ్చు అనమాట. 3 నెలల డెడ్ లైన్ ఇచ్చారు. ఇక్కడ మనకు ప్రాసెసింగ్ ఛార్జెస్ కావచ్చు అన్ని ఛార్జెస్ కలిపి మనకు 4,794 రూపాయలు అయితే మన ఖాతాలో అయితే క్రెడిట్ అయితే అవడం జరుగుతుందండి. ఇక్కడ మీరు డౌన్లో ఏం చేయాలంటే కన్ఫర్మ్ మీద మీరైతే ట్యాప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకు నెక్స్ట్ పేజ్లో ఈఎంఐ అవుట్ డెబిట్ అని చెప్పేసి మనకు మరో ఆప్షన్ రావడం జరుగుతుంది. అంటే ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్ నుంచి సో మన ఈఎంఐ అనేది కట్ అవ్వాలి కదా. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఇలాంటి రూల్స్ అనేవి రెగ్యులేషన్స్ అనేవి పెట్టడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే నెట్ బ్యాంకింగ్ ఏటీఎం డెబిట్ కార్డ్ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. సో మీరేం చేస్తారంటే నెట్ బ్యాంకింగ్ మీరైతే క్లిక్ చేసుకోండి. ఏటీఎం ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో నేను నెట్ బ్యాంకింగ్ క్లిక్ చేస్తున్నాను. మనకు నెక్స్ట్ పేజ్లో మళ్ళీ మీ యొక్క బ్యాంక్ సెలెక్ట్ చేసుకోమంటారు. తర్వాత కస్టమర్ ఐడి మీ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత మళ్ళీ మీరైతే నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ పేజ్ ఏంటంటే కన్ఫర్మ్ యువర్ అడ్రస్ అండి. ఇక్కడ మీ యొక్క పిన్ కోడ్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డౌన్లో ఫుల్ అడ్రస్ మీ యొక్క లొకేషను ల్యాండ్ మార్కు అన్నీ కూడా మీరైతే ఎంటర్ చేసి మీరైతే కన్ఫర్మ్ మీద ట్యాప్ చేయండి. మళ్ళీ మనకు నెక్స్ట్ పేజ్లో ఏం జరుగుతుందంటే పర్సనల్ రెఫరెన్సెస్ అండి. సో మనకేంటంటే మీ యొక్క ఫాదర్ని చూపిస్తున్నారు కదా, ఇక్కడ మీ యొక్క ఫాదర్ గారి మొబైల్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు. ఒకవేళ
ఇంకా ఎవరైనా మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకుంటే మీరు ఇక్కడ డౌన్లో యాడ్ రెఫరెన్సెస్ అని ఉంది, అక్కడ మీరైతే యాడ్ చేసి వేరే వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వచ్చు అనమాట. మనకు నెక్స్ట్ పేజ్లో ఏం జరుగుతుందంటే మనకు లోన్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ రావడం జరుగుతుందండి. సో మనకు దీంట్లో ఏంటంటే మనకిన్నాడ ఓన్లీ మనకు ప్రాసెసింగ్ ఛార్జెస్ మాత్రమే కట్టేనివి, కానీ ఈసారి మనకేంటంటే దీనికి మనం లోన్ తీసుకున్నందుకు మనకు ఇన్సూరెన్స్ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇన్సూరెన్స్ కూడా కట్టే మనకు టోటల్గా 4,665 రూపాయలు అయితే మన ఖాతాలో క్రెడిట్ అయితే కావడం జరుగుతుంది. ఇక మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఇన్సూరెన్స్ లోన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు టిక్ బాక్స్ మీద టిక్ చేసినట్లయితే మీకు ఇన్సూరెన్స్ వస్తుంది, లేకపోతే ఇన్సూరెన్స్ రాదనమాట. మీకు వద్దని కూడా వద్దు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే కంటిన్యూ మీద ట్యాప్ చేయండి. మనం కంటిన్యూ మీద ట్యాప్ చేసిన తర్వాత మనం ఫైనల్ స్టెప్లోకి అయితే వచ్చేసామండి. సో మనకేంటంటే సక్సెస్ఫుల్గా మనకైతే లోన్కి అయితే మనమైతే అప్లై అయితే చేయడం జరిగిందన్నమాట. గుర్తుపెట్టుకోండి. సో మనకు విత్ ఇన్ 1 డేలోనే ఈ యొక్క లోన్ యాప్ నుంచి మనకి ఖాతాలో అమౌంట్ అనేవి క్రెడిట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఈ వీడియోని ఎవరైతే చూస్తూ ఉన్నారో మీ అందరికీ కూడా నా తరపు నుంచి ఒక చిన్న మనవండి, ఎవరికైతే ఎమర్జెన్సీగా లోన్ అవసరం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ యొక్క యాప్స్లో మీరైతే లోన్ తీసుకోండి. అంతేగాని మీకు అవసరం లేకుండా మాత్రం లోన్ తీసుకోవచ్చు. ఇక అదేవిధంగా మీకు అధిక మొత్తంలో డబ్బులు మీకు అవసరమైన అనుకోండి, మీరైతే ఆఫ్లైన్లో మాత్రం మీరు ఎవరైనా బయట వాళ్ళ దగ్గర సో మీరైతే ఇంట్రెస్ట్ కింద మీరైతే అమౌంట్ అయితే తీసుకోండి. అంతేకాని మీరు యొక్క యాప్స్లో అధిక మొత్తంలో మాత్రం మీరైతే అమౌంట్ తీసుకోండి, చాలా ఇబ్బంది పడతారన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ఏం చెప్తున్నానంటే నేనైతే మిమ్మల్ని బలవంత పెడతలేదు ఈ యాప్లో లోన్ తీసుకోండి అని చెప్పేసి. కేవలం నేను మాత్రం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే ఇలాంటి యాప్స్లో కూడా లోన్ తీసుకోవచ్చా అనే వాటి గురించి మాత్రం నేనైతే వీడియో చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను. సో నేనైతే మిమ్మల్ని లోన్ తీసుకోవాలని చెప్పేసి నేనైతే 80% బలవంత పెట్టాను అనమాట. ఒకసారి ఆలోచించుకోండి. ఇక అదేవిధంగా ఈ వీడియో చేసిన తర్వాత మన కామెంట్ సెక్షన్లో కొంతమంది మీకు లోన్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి అని చెప్పేసి కామెంట్ చేస్తుంటారు. డీపీలో నెంబర్ ఉందని చెప్పేసి వాళ్ళు ఆ యొక్క నెంబర్కి కాల్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఒకవేళ మీరు కాల్ చేశారనుకోండి, వాళ్ళు ప్రాసెసింగ్ ఛార్జెస్ ఒక 2,000 3,000 పంపించండి అని చెప్పి అంటారు. తర్వాత మన యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు పంపించేస్తాం. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మన అమౌంట్ పంపించేసిన తర్వాత మనం బ్లాక్ చేస్తారు. సో మనం మళ్ళీ మోసపోతారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరో లోన్ యాప్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ